నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 20వ అధ్యాయం 26 నుండి 28 వచనాలు. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనని చెప్పెను. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఆయన ఎట్టివాడు. ప్రియులరా, గాలిని తరంగాలను ఊరుకోవాలని చెప్పినప్పుడు ఈయన ఎట్టివాడు అని శిష్యులు అడిగారు. యేసు ఎట్టి మనుష్యుడో పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే సృష్టి ఆరంభానికి వెళ్ళవలసిందే. ప్రియులరా, దేవుడు ఈ భౌతిక లోకాన్ని, ఆ తరువాత ఆదామును హవ్వలను సృష్టించాడు. తన సృష్టిని పాలించి ఏలడానికి అధికారాన్ని ఆయన మానవాళికి ఇచ్చాడు. ఇంకా ఆయన విశ్వానికి, అందులోని సమస్తానికి యజమానిగా ఉన్నప్పటికీ ఆయన భూమి మీద నియంత్రణను మానవులకిచ్చాడు. పాపం చేసినప్పుడు ఆదాము, అతని సంతానములో అనేకులు ఈ శక్తిని దేవుని కోరికలకు విరోధముగా తరచూ వాడారు. అది వారి స్వనాశనానికే వాడారు. ప్రియులరా, మానవ చరిత్రలో జరిగిన భయంకర విషయాలన్నీ దేవుడు ఆదేశించలేదు. అయినా ఆయన భూమి మీదనున్న మన అధికారాన్ని తీసివేయలేదు. దానికి బదులు ఆయన మానవునిగా మారాడు. తన ఆత్మతో నిండి భూమిలో తన చిత్తాన్ని నిర్వర్తించే ప్రజల నూతన వంశానికి జన్మనిచ్చాడు. ప్రియులరా, పునరుద్ధానము తరువాత పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అని మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనములో యేసయ్య చెప్పారు. తరువాత ఆయన తన శక్తిని, అధికారాన్ని శిష్యులకిచ్చాడు. ప్రియులరా, దేవుని కోసం, ఆయన నీతిమంతుల కోసం పరలోకంలో, భూమిలో సమస్త శక్తిని, అధికారాన్ని తిరిగి సంపాదించుకోవడానికి యేసు శరీరధారిగా మారాడు. యేసు దేవునిగా, మానవునిగా ఉన్నాడు. తిమోతికి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడినట్లు ఆయన శరీరధారిగా ప్రత్యక్షమైన దేవుడు. అదొక గొప్ప మర్మం. ఆయన తండ్రి అధికారముతో, శక్తితో వచ్చి మనుష్యులను తండ్రి వైపు మళ్లించాడు. ఆయన దేవునిగా ఉన్నాడు, దేవునితో సమానముగా ఉన్నాడు. అయినా ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఆయన తన్ను తాను తగ్గించుకుని సేవకునిగా మారాడు. ప్రియులారా, ఆయన తన్ను తాను హెచ్చించుకోవడం కోసం రాలేదు, కానీ తన్ను తాను తండ్రి వద్దకు వెళ్ళే మార్గముగా సమర్పించుకున్నాడు. ఇది మానవ లోక చరిత్రలోని గొప్ప మనుషులకు పూర్తిగా విభిన్నం. యేసు కాలములో జీవించిన కైసరు చక్రవర్తి దేవునిగా ప్రకటించుకుని ఆరాధనను ఆదేశించాడు. సొంత సంపదను, శక్తిని పెంచుకోవడానికి అతడు, అతని క్రిందున్న నాయకులు ప్రజల మీద తమ్మును తాము హెచ్చించుకుని వారిని పీడించారు. యేసు వంటి వ్యక్తిని శిష్యులు ఏనాడు చూడలేదు. ప్రియులారా, నీవు తల్లిగా, తండ్రిగా, నీ సంఘములో, స్కూలులో నాయకునిగా, యజమానిగా, సామాజిక నాయకునిగా, అధికారిక హోదాలో ఉండవచ్చు. ఒకవేళ నీవు కుక్కను మాత్రమే నడిపించే వాడివైనా,
నీవింకా నాయకునివే. ఎలాంటి నాయకునిగా మనం ఉన్నాం? ఈరోజు యేసు వలె ఉందాం, దీనముగా ఉందాం. వినండి, ఆయన జ్ఞానాన్ని, అవగాహనను వెతకండి. యేసుతో పాటు మోసినప్పుడు నీ బాధ్యత, బరువు తేలికగా, సంతోషముగా ఉంటుందని కనుక్కుంటావు. దేవుడు మిమ్మను, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు నాయన. రాత్రంతయు కాపాడారు, ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు. నీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడుగా ఉండండి. దేవా, దినచర్య అంతటిలో మీరు తోడుగా ఉండండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం దయచేయండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించండి. అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి బిడ్డ మీద నీ కృపాహస్తము నుంచి ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.